నెల్లూరు జిల్లా ఉడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో వెలసినటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం నందు జూన్ 16వ తేదీ నుండి స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభోత్సవాల సందర్భంగా నేడు తాత్కాలిక అంకళ్ళు రంగుల రాట్నాలు టెంకాయలకు సంబంధించి వేలంపాట నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రంగుల రాట్నాలకు సంబంధించి స్థలాల వివాదాలలో వాయిదా వేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ఈవో రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార నాయకులు ఆవుల వాసు, భాషా యూత్ ఫౌండేషన్ అధినేత వనమాల జనార్దన్, గ్రామ పెద్దలు సురేష్ బాబు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, కాపులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా ఉడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో వెలసినటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం నందు జూన్ 16వ తేదీ నుండి స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభోత్సవాల సందర్భంగా నేడు తాత్కాలిక అంకళ్ళు రంగుల రాట్నాలు టెంకాయలకు సంబంధించి వేలంపాట నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రంగుల రాట్నాలకు సంబంధించి స్థలాల వివాదాలలో వాయిదా వేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ఈవో రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార నాయకులు ఆవుల వాసు, భాషా యూత్ ఫౌండేషన్ అధినేత వనమాల జనార్దన్, గ్రామ పెద్దలు సురేష్ బాబు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, కాపులు పాల్గొన్నారు. ఇక్కడ అది నీకు ముందు చెప్పాను కదా, 4 కింద జరగాల్సిన పరిణామాలు ఎన్ని ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మా వాళ్ళకి కాదు వీళ్ళందరూ కన్సెషన్ మనకు బయట పెట్టుకొని మా 10 మంది మేము గ్యారెంటీ ఈ విధంగా చేయాలని వీళ్ళకి చెప్తే అది 1,19,000 అది 1,19,000 అది 1,19,000 సురేష్ 1,20,000 సురేష్ 1,20,000 సురేష్ 1,20,000 సురేష్ 1,20,000 ఇంకా 2,01,000 2,71,000 మూడోసారి కొట్టేశారా? ₹1,00,000 కలెక్షన్ ఫ్రీగా పోతుంది. ఎవరు వెళ్ళరు. పోలీసు వాళ్ళు వస్తున్నారు సార్, కత్తి పెట్టుకొని జరుగుతుంటే కూడా వాళ్ళు కూడా ఏమనడం వల్ల వాళ్ళు ఈ ఊర్లో అంత రచ్చలు అంత ఓసి అంటే ఫ్రీగా పోయేవాళ్ళు ఎంతమంది అంటే అంత అన్ని టికెట్లు ఎక్కించాలా. లాస్ట్కి పోయినసారి నా జీవితంలో ఎవడ కాళ్ళు పట్టుకోవాలా, ఈ ఊర్లో మాత్రం కాళ్ళు కూడా పట్టుకున్నా. జరిగింది అప్పుడు చెప్తున్నాడు ఆలోచించులు కూడా కాళ్ళు పట్టుకున్నా కూడా ఇదే వాళ్ళు అయితే లేరు. ఆఫీసర్లు లక్షలు కట్టినప్పుడు మీరు కంట్రోల్ చేయాలి కదా మీరు. అదే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాల సందర్భంగా 5 ఐటెంలకి వేలంపాట ఈరోజు నిర్వహించడం జరిగింది. 5 ఐటెంలకు గాను రంగుల రాట్నం మాత్రం ధరావతుదారులు ఎవరు పాటలు పాల్గొంటూ ముందుకు రానందున వాయిదా పడింది.
మిగిలిన 4 ఐటెంలు బ్రహ్మోత్సవాల్లో టెంకాయల పూజా సామాగ్రి విక్రయించుకునే హక్కు, అదేవిధంగా బ్రహ్మోత్సవ తదుపరి టెంకాయలు పూజా సామాగ్రి విక్రయించుకునే హక్కు, టెంకాయ చిప్పలు సేకరణ హక్కు, తాత్కాలిక అంగళ్ళు నిర్వహించుకునే హక్కు, బహిరంగ వేలంపాట నిర్వహించగా పోయిన సంవత్సరం 4,12,500 రూపాయలు రాబడి వచ్చింది. ఈ సంవత్సరం 7,52,000 రూపాయలు ఆదాయం వచ్చింది. పోయిన సంవత్సరంతో రాబడితో పోల్చుకుంటే ఈ సంవత్సరం 3,39,500 రూపాయల ఆదాయం పెరిగింది. వాయిదా పడిన రంగుల రాట్నం లైసెన్స్ హక్కుకు సంబంధించి తిరిగి మళ్ళా వేలంపాట నిర్వహిస్తాము. ఆ విషయాన్ని తొందరలోనే అనౌన్స్ చేస్తాం. ఏ డేట్ని నిర్వహించేది.